వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి పెన్షనర్ భవనంలో ఘనంగా వృద్ధుల దినోత్సవ కార్యక్రమం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో గురువారం ఉదయం అదనపు కార్యదర్శి జెన్నై కుళ్ళాయిబాబు, సెక్రటరీ రామ్మోహన్ ఆధ్వర్యంలో వృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వృద్ధుల దినోత్సవం సందర్భంగా అందరూ కేక్ కట్ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. అందరం కలిసి ఒకరికొకరు కేక్ తినిపించుకున్నాము. వృద్ధుల దినోత్సవం సందర్భంగా అదనపు కార్యదర్శి జెన్నై కుళ్ళాయిబాబు మాట్లాడుతూ 1988 ఆగస్టు 19న అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ప్రకటనపై సంతకం చేశారు. ఆగస్టు 21 జాతీయ వృద్ధుల దినోత్సవంగా ప్రకటించారు. దాని ఆధారంగా వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు, వారి సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కూడా ఆగస్టు 21ని జాతీయ వృద్ధుల దినోత్సవంగా ప్రకటించారు. భారతదేశంలో 15 కోట్ల మందికి పైగా వృద్ధులు ఉన్నారు. నీ తల్లి తండ్రిని ప్రేమించు, గౌరవించు. మీ తల్లి తండ్రికి వృద్ధాప్యంలో మీ పరిస్థితి రానివ్వకండి. ఎందుకంటే రేపు మనం కూడా ముసలి వాళ్ళం అవుతాము. మనం ఏ బాటలో నడిస్తే మన పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారు. వృద్ధులు చిన్నపిల్లలతో సమానం. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటారు అని అదనపు కార్యదర్శి జెన్నై కుళ్ళాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామ్మోహన్, ఫక్రుద్దీన్, మేరీ సులోచన, మేరీ ఎలిజబెత్, శైక్షవలి, నారాయణ రెడ్డి, హసన్ అహ్మద్, చెన్నారెడ్డి, లక్ష్మీ నారాయణ రెడ్డి, నారాయణ శెట్టి, శామ్యూల్ మొదలగు వారు పాల్గొన్నారు. ఫోటో కాదు సార్, వీడియో ఇది. ఫోటో కాదు, వీడియో ఇది. హ్యాపీ వృద్ధుల దినోత్సవం, హ్యాపీ వృద్ధుల దినోత్సవం, హ్యాపీ వృద్ధుల దినోత్సవం. ఓకే